బీజేపీలోకి బీఆర్ఎస్ నేతల వలసలు ఊపందుకుంటున్నాయి. మరింత మంది కమలంలో చేరేందుకు ఆ పార్టీ నేతలతో టచ్లోకి వెళ్తున్నారు. రేపో మాపో వీలు చూసుకొని బీజేపీ కండువా కప్పుకోవడానికి సిద్ధమవుతున్నారు. బీఆర్ఎస్ నుంచి అధికార కాంగ్రెస్లోకి వలసలకు ఎప్పుడో ఫుల్ స్టాప్ పడగా తాజాగా గులాబీ నుంచి కమలంకు వలసలు పెరుగుతున్నాయి. కేసీఆర్ ప్రభుత్వ హయాంలో ఫామ్ హౌస్ ఎమ్మెల్యేల కొనుగోలు పెద్ద సంచలనమే సృష్టించింది. తెలంగాణ రాజకీయాలను షేక్ చేశాయి. ఈ కేసుతో బీజేపీని క్లోజ్ చేసేందుకు కేసీఆర్ గట్టిగానే ప్రయత్నించారు. కమలం పెద్ద తలకాయలను సైతం టార్గెట్ చేశారు. మునుగోడు బై ఎలక్షన్లో ఎంతగా లబ్ధి పొందాలో అంతగా కేసీఆర్ లబ్ధి పొందారని చెప్పొచ్చు. ఇక ఫామ్ హౌస్ ఎమ్మెల్యేలుగా పైలట్ రోహిత్ రెడ్డి, గువ్వల బాలరాజు, బీరం హర్షవర్ధన్ రెడ్డి, రేగా కాంతారావు ముద్రపడ్డారు. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో ఫామ్ హౌస్ ఎమ్మెల్యేల్లో ఒక్కరంటే ఒక్కరు కూడా గెలుపొందలేకపోయారు. అందరూ చిత్తుగా ఓడి మాజీ ఎమ్మెల్యేలుగా మారారు. అప్పుడు బీజేపీలోకి వీళ్ళంతా వెళ్లాలనుకున్నది ఎంతవరకు నిజమన్నది డౌటే. కానీ దాన్ని ఇప్పుడు వీరు నిజం చేసేలా కనిపిస్తున్నారు. ఫామ్ హౌస్ ఎమ్మెల్యేల కొనుగోలు కేసులోని ఒక్కొక్కరు బీఆర్ఎస్ జారుకుంటున్నారు. ఇప్పటికే అచ్చంపేట మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు కమలం తీర్థం పుచ్చుకున్నారు. ఈ విధంగా 4 వికెట్లలో ఓ వికెట్ పడింది. ఇక తాండూరు మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి కూడా బీఆర్ఎస్కు గుడ్ బై చెప్పి బీజేపీలో చేరేందుకు సిద్ధమైనట్లు ప్రచారం జరుగుతోంది. కలకలం రేపిన ఫామ్ హౌస్లో ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో కీలకంగా వ్యవహరించిన నాటి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు బీజేపీలోకి చేరేందుకు క్యూ కడుతున్నట్లు తెలుస్తోంది. ఈ కేసులో ఒకరిగా ఉన్న అచ్చంపేట మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు ఇప్పటికే కమలం తీర్థం పుచ్చుకోగా అదే బాటలో పైలట్ రోహిత్ రెడ్డి సైతం వెళ్లేందుకు సిద్ధమయ్యారని, నేడో రేపు ఆయన కండువా మార్చేందుకు రెడీ అయినట్లు సోషల్ మీడియాలో జోరుగా చర్చ జరుగుతోంది. రెండు 2022లో మొయినాబాద్లోని ఓ ఫామ్ హౌస్లో ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో పైలట్ రోహిత్ రెడ్డి కీలకంగా ఉన్నారు. పైలట్ రోహిత్ రెడ్డికి చెందిన ఫామ్ హౌస్లోనే ఈ వ్యవహారం అంతా నడిచింది. ఆయనతో పాటు నాటి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు రేగా కాంతారావు, బీరం హర్షవర్ధన్ రెడ్డి బీజేపీ వైపు చూస్తుండటంతో బీఆర్ఎస్లో ఏం జరుగుతుందోననే చర్చ మొదలైంది. కాగా గత అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత పైలట్ రోహిత్ రెడ్డి సైలెంట్ అయిపోయారు. ఈ క్రమంలోనే ఆయనపై ఈడీ కేసులు, ఆయన స్నేహితుడిగా ప్రచారం జరుగుతున్న సినీ నిర్మాత, డ్రగ్ కేసులో నిందితుడిగా ఉన్న కేదార్, దుబాయ్లో అనుమానాస్పద మృతి తర్వాత రోహిత్ రెడ్డి ఎక్కడా కనిపించకుండా పోయారనే టాక్ వినిపిస్తోంది. ఇప్పటికే ఇంటా బయట సమస్యలతో క్లిష్ట పరిస్థితిని ఎదుర్కొంటున్న బీఆర్ఎస్ అధినేత కేసీఆర్
తాజా పరిణామాలను ఎలా ఎదుర్కొంటారనే చర్చ పొలిటికల్ సర్కిల్స్లో వినిపిస్తోంది. రాష్ట్ర రాజకీయాలను ఓ కుదుపు కుదిపేసిన కేసులో అధినేతకు అండగా ఉన్న నేతలు ఒక్కొక్కరుగా కారు దిగిపోతుండడంతో గులాబీ శ్రేణులను ఉక్కిరిబిక్కిరి చేస్తుంది. ఇప్పటికే బీఆర్ఎస్ను బీజేపీలో విలీనం చేస్తారనే ప్రచారం జోరందుకుంటున్న వేళ ఈ పరిణామాలు మరింత ఇబ్బందికరంగా మారాయి.